హలో అందరికీ. ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ఇలా మంచిగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను అనంటే మొత్తం క్రెడిట్ మొత్తం నేను శివయ్యకి మాత్రమే ఇస్తాను. శివయ్యకే ఇవ్వాలి కూడా. ఎందుకు అనంటే శివలింగం ఎప్పుడైతే నా దగ్గరికి, నా ఇంట్లోకి వచ్చిందో అప్పటినుంచి కాస్తో కూస్తో సంతోషంగా ఉన్నాను. కాస్తో కూస్తో ఆ అదృష్టం ఉంది అని చెప్పి నేను అప్పటినుంచే నమ్ముతున్నా. కాబట్టే ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏందనంటే శివలింగం నా ఇంట్లోకి రావటం. అది అనేది ఆ అదృష్టం అనేది నాకు అప్పటినుంచే వచ్చిందని నేను భావిస్తున్నా. ఈరోజు ఏందనంటే సోమవారం నేను ఈరోజు 5 గంటలకే లేచాను. అసలు లేవాలనుకోలేదు. 5 గంటల నుంచే పనులు చేసుకుంటాను. ఇంత తొందరగా అభిషేకం చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. కానీ 5 గంటలకే లేచాను. మొత్తం ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం చేసుకున్నాను. స్నానం చేశాను, పూజ చేశాను, గుడికి పోయొచ్చాను. మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న గుడికి పోయొచ్చాను, అభిషేకం చేసుకున్నాను. మాకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళాను. అక్కడ అన్ని పనులు చేశాననమాట. చెప్పుకోకూడదు, చేసిన పనులు చెప్పుకోకూడదు. కానీ చెప్తున్నాను అనంటే అదంతా శివయ్య దయ అని చెప్తున్నా. అది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. శివయ్య దయ ఎందుకు అంటున్నానంటే, అసలు శివయ్య ఈరోజు ఇంట్లో పూజ కొంచెం లేట్‌గా అవుద్ది. గుడికి వెళ్తున్నాను కదా! గుడికి వెళ్ళొచ్చేటప్పటికి ఇంక లేట్ అయిపోద్దిలే. ఇంక ఇక్కడ ఉండే గుడికి నేను ఇంకా ఎళ్ళలేను అని చెప్పి అనుకున్నా. కానీ అక్కడి నుంచి తొందరగా వచ్చేసాను. ఇక్కడి నుంచి తొందరగా గుడికి వెళ్ళాను. గుడిలో మొత్తం చిమ్మేసుకున్నాను. గుడి మొత్తం చిమ్మేశాను. దేవుడి సామాన్లుంటాయి కదా! కుందులు, దారాపాత్ర, శివయ్యకి అభిషేకం చేయాలి కదా! అవన్నీ కూడా తోమేసుకున్నాము. తోమేసుకొని శివయ్య బట్టలున్నాయి. వినాయకుడు కూడా అక్కడే ఉన్నారనమాట. వినాయకుడి గుడి యాక్చువల్‌గా. అక్కడ శివలింగం కూడా ఉంది. అక్కడ శివయ్యకి గాని, వినాయకుడికి గాని పంచ కడతారు కదా! అలాంటియన్నీ శివయ్య బట్టలు, వినాయకుడి బట్టలు మొత్తం కూడా ఉతికేసుకున్నాము. కడిగేసుకున్నాము. ఆ గుడి మొత్తం కడిగేసుకున్నాము. అభిషేకం చేసుకున్నాము. ప్రసాదం తీసుకున్నాము. ఎంచక్కా ఇంటికొచ్చాను. చాలా 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 హ్యాపీగా, సంతోషంగా ఉంది ఈరోజు. ఇన్ని పనులు చేస్తాను నేను అస్సలు అనుకోలేదు ఈరోజు. కానీ చేసేసా. ఎందుకని? ఇలాంటి పనులన్నీ ఆయన మన చేత చేయించుకుంటున్నాడు కాబట్టి మనం చేస్తున్నాం. ఆయన ఆజ్ఞ లేనిది చిన్న చీమైనా కుడుతుందా చెప్పండి? అస్సలు అలాంటి పనులు జరగవనమాట. అదంతా కూడా శివయ్య ఆజ్ఞ. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మా వారు పూజ చేస్తున్నారు. మా వారు మొదటగా వినాయకుడికి ఆదిదేవుడు కదా! శివయ్యకి మళ్ళీ శివయ్య అనే వస్తుంది. ముందుగా ఆదిదేవుడికి, వినాయకుడికి పూజ చేసి, ఆయనకు మొత్తం పూజ చేసి, ఆయనకు నైవేద్యం పెట్టేసి, తర్వాత శివయ్యకి అభిషేకం చేస్తున్నా. నేనైతే ముందుగా శివయ్యకే వెళ్తానండి. వినాయకుడు అయినప్పటికీ కూడా మొత్తం శివయ్యకి అభిషేకం చేసేసిన తర్వాత ఇంక మనము కడ్డీలు, అగరబత్తీలు వెలిగిస్తాం కదా! అగరబత్తీలు కానించి ఇంకా వినాయకుడికి చేస్తాననమాట. కానీ మా వారు అలా కాదు. ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి మొత్తం పూజలన్నీ చేసేసిన తర్వాత శివయ్యకి అభిషేకం, ఇంకా అందరికీ దీపారాధన చేసేసి అందరికీ అగరబత్తులు వెలిగించేసి నైవేద్యాలన్నీ పెట్టేస్తారనమాట. అలా ఇప్పుడు అభిషేకం చేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్‌గా జరిగింది. మంచి శుభంగా అనిపించింది. మనకి ఎప్పుడైతే పూజ చేసినప్పుడు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నాం, ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక కంప్లీట్ ఫీలింగ్ అనేది వస్తుందో అప్పుడు మనం ప్రశాంతంగా చేసుకున్నట్టు కలుగుతుందనమాట. అలాంటి భావన అనేది కలుగుతుంది. నాకు ఈరోజు అలాగే అనిపించింది. నేను ఇంట్లో మంచిగా శుభంగా, క్లియర్‌గా మంచిగా చేసుకున్న పూజ. గుడికి కూడా పోయొచ్చాను. ఇక్కడ నెల్లూరులో నవాబ్‌పేటలో శివయ్య ఉన్నాడనమాట. అక్కడికి పోయొచ్చాను. మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడిలో శివలింగం ఉంది. శివలింగం అభిషేకం కూడా చేసేసుకున్నా. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే శివలింగం మా ఇంటికి వచ్చిందో నాకింక అప్పటినుంచి కొంచెం 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 అదృష్టం వచ్చింది. ఆ అదృష్టం ఏందనంటే శివయ్యకి పూజ చేయటమే, శివయ్య నామం జపించటమే. అప్పటినుంచి నేను శివయ్య నాకీ కొంచెం నెరవేర్చు తండ్రి అన్న వెంటనే నెరవేర్చేస్తున్నాడు. పెద్ద పెద్ద సమస్యలనంటే కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు. కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రం ఇట్టే నెరవేరుస్తున్నాడండి. నిజం ఇది మాత్రం. కానీ నేను ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ముందుగా శివయ్య దర్శనం మాత్రమే అయితుందండి. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. శివయ్య దర్శనం మాత్రమే అవుతుంది. శివయ్య దర్శనం అయ్యాకే ఇంకా ఏ గుడికి వెళ్ళినా ఆ దేవుడి దర్శనం అవుతుంది నాకు. ఇది మాత్రం కన్ఫర్మ్. నిజంగా చెప్తున్నా. ప్రామిస్‌గా చెప్తున్నా.
మన ఇంట్లో శుభం జరగాలి అనంటే శివయ్య ఉండాల్సిందే.